బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించడం ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పదవి అధికారం కోసం రాజీనామా నిర్ణయం తీసుకోలేదని ట్వీట్ చేశారు. 11 ఏళ్ల క్రితం నేను బీజేపీలో చేరారని చెప్పారాయన. ప్రజలకు సేవ చేసేందుకు, హిందుత్వాన్ని రక్షించేందుకే బీజేపీలో చేరారని అన్నారు. బీజేపీ తనను నమ్మి 3 సార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, తనపై నమ్మకం ఉంచిన బీజేపీ నేతలందరికీ కృతజ్ఞతలని చెప్పారాయన. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పగలు రాత్రి లేకుండా కష్టపడ్డానని చెప్పారు రాజాసింగ్. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను ఢిల్లీ పెద్దలకు తెలియజేయలేకపోయారని అన్నారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటారని చెప్పారు రాజాసింగ్. బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, రాజాసింగ్ ఏమన్నారు? దేవి, ఈరోజు రాజాసింగ్ రాజీనామాని బీజేపీ కేంద్ర పార్టీ ఆమోదించింది. దీనిపైన రాజాసింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. అదేవిధంగా మీడియాకు ఒక మెసేజ్ను కూడా పంపించారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. 14వ తేదీ ఆయన తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే తాను బీజేపీలో 11 ఏళ్ల క్రితం చేరాను, కేవలం హిందుత్వ దేశ రక్షణ లక్ష్యాలతో బీజేపీలో చేరానని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఏదైతే హిందుత్వ కోసమే తను చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని, దాని కొరకే బతుకుతానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం, ఆయన పంపించినటువంటి మెసేజ్లో ఉన్నటువంటి సారాంశం. అయితే రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ స్టెప్ తీసుకోబోతున్నారనే దానిపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాజాసింగ్ హిందుత్వ కోసమే తన యొక్క పోరాటం ఉంటుంది, ధర్మరక్షణ కొరకే తాను పోరాటం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఇంకొక పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదనేది ఆయన పెట్టినటువంటి ట్వీట్ ద్వారా మనకు స్పష్టమవుతుంది. అయితే రాజకీయంగా ఆయన ఏ మేరకు నిలదొక్కుకోగలుగుతారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఏ మేరకు మిగతా వాళ్ళని తట్టుకొని ముందుకు పోగలుగుతారని దానిపైన కూడా చర్చ జరుగుతుంది. గోషామహల్ నియోజకవర్గం బీజేపీకి ఒక పెద్ద కోట అని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి ఇప్పటికే 5 మంది కార్పొరేటర్లు కూడా గెలిచి ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో రాజాసింగ్ ఏ విధంగా ఉంటారో, అక్కడ బీజేపీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. రాజాసింగ్ రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా, ఏదైనా శివసేన పార్టీలోకి వెళ్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటి వరకు ఆయన నుండి ఉన్నటువంటి మెసేజ్ ప్రకారం తాను ఏ పార్టీలోనూ వెళ్ళను అనే విధంగానే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తాను హిందూ ధర్మం కొరకే పనిచేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒకవేళ పార్టీ కనుక మీ పైన చర్య తీసుకుంటే మీరు ఏ విధంగా ముందుకెళ్తారనే విషయం పైన కూడా ఆయన మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తాను హిందూ ధర్మం కొరకే ముందుకు వెళ్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సింది. ప్రస్తుతానికైతే తాను ధర్మరక్షణ కొరకు, హిందూ రక్షణ కొరకు మాత్రమే పోరాటం చేస్తానని, దాని కొరకే చివరి శ్వాస వరకు పోరాడతానని చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇంకొకటి, అంటే ఆయనను ఎమ్మెల్యేగా బీజేపీ కొనసాగించేటువంటి అవకాశం ఉందా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది దేవి. ఒకవేళ బీజేపీ కనుక స్పీకర్కి తన యొక్క రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పినట్లయితే ఆయన శాసనసభ సభ్యత్వానికి కూడా అనర్హుడు అవుతారు. దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి బీజేపీ నెక్స్ట్ స్టెప్ వేస్తుందా లేదా చూడాల్సి ఉంది దేవి. బీజేపీ సర్కిల్స్లో రాజాసింగ్ రాజీనామాపై ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? అంటే బీజేపీ రాజాసింగ్ ఎప్పుడైతే హిందూ ధర్మం కోసం పోరాడినన్ని రోజులు, ఏదైతే పార్టీ కొరకు పార్టీ లైన్లో ఉన్న రోజులు పార్టీలో మెజారిటీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆయనకు సపోర్టింగ్గానే మాట్లాడారు. ఆయన పైన పీడీ యాక్ట్ పెట్టినప్పుడు కూడా బండి సంజయ్ని కార్యకర్తలు నిలదీసినటువంటి నేపథ్యం. ఆయన జైలు నుంచి వెళ్ళి ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి ఎప్పుడైతే అతడు కొన్ని పార్టీ లైన్ దాటారనేటువంటి అభిప్రాయం వ్యక్తమైన తర్వాత, పార్టీకి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు చేసిన తర్వాత రాజాసింగ్ విషయంలో మెజారిటీ బీజేపీలో ఒక అసంతృప్తి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజాసింగ్ లాంటి వ్యక్తి పార్టీ కొరకు పనిచేయాల్సినటువంటి మనిషి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారా, ఆయన వెనుక ఎవరన్నా ఉన్నారా అన్నటువంటి సందేహాలు, అనుమానాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయానికి కార్యకర్తలు కానీ నేతలందరూ కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా దానిపైన ప్రస్తుతానికైతే బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధంగా లేనట్టుగా మనకు కనిపిస్తుంది దేవి. అలాగే మహేష్, గోషామహల్ లాంటి క్రూషియల్ ప్రాంతంలో బీజేపీ టికెట్ మీద గెలవడమే ఒక టాస్క్. అలాంటిది రాజాసింగ్ రాజీనామా చేస్తుంటే అధిష్టానం ఏమి బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? అంటే రాజాసింగ్ను గతంలోనే ఒకసారి సస్పెన్షన్ గురైనప్పటికీ కూడా
రాజాసింగ్ గత 2023 ఎలక్షన్స్కి ముందు ఆయన పైన సస్పెన్షన్ను ఎత్తేసి ఆయనకు మరోసారి బీజేపీ బీఫామ్ ఇచ్చినటువంటి నేపథ్యం. అప్పుడే బీజేపీ ముఖ్య నేతలు కానీ మోడీ కానీ సరిగా పనిచేసుకోమని చెప్పి రాజాసింగ్కు స్పష్టంగా చెప్పినట్టుగా అక్కడ ఆ రోజు ఏదైతే ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగిందో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్, ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో ఉన్నటువంటి నేతలు చెప్పినటువంటి నేపథ్యం. రాజాసింగ్ మూలన పార్టీకి ఎలాంటి తలనొప్పులు రావద్దన్నటువంటి అభిప్రాయాన్నే మోడీ ఆ రోజు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాజాసింగ్ని పార్టీ కానీ అటు సంఘ పరివార క్షేత్రాలు కానీ ప్రతిసారి కూడా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నమే చేశాయి. ఆయనే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కూడా ఆయనతో బీజేపీ నేతలు మాట్లాడారు. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో బండి సంజయ్ లాంటి నేతలు వారి ఇంటికి పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ పార్టీ లైన్లోకి రావడం, పార్టీకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడం, అంతేకాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం, అవన్నీ జరిగినప్పటికీ మళ్ళీ కొన్ని పరిణామాలు జరిగినటువంటి నేపథ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కొన్ని బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈయన మాట్లాడినటువంటి నేపథ్యంలో పార్టీలో ఆయన క్రమశిక్షణ దాటుతున్నారన్నటువంటి అభిప్రాయమే వ్యక్తమైనటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు, ఆయనను పార్టీ లైన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అయితే రాజాసింగ్ మాత్రం ఎందుకో ఈ పార్టీ నేతల యొక్క బుజ్జగింపులకు లొంగలేదు. అయితే రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఆయనతో ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి పార్టీ కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఆయనతో మాట్లాడినట్టుగా మనకు అధికారికమైనటువంటి సమాచారం అయితే లేదు. అయితే రీసెంట్గా మొన్న రామచంద్రరావు పైన కూడా రాజాసింగ్ ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఫాతిమా కాలేజ్ విషయం ఉందో ఫాతిమా కాలేజీ విషయంలో చర్యలకు ఒక అడ్వకేట్ బృందాన్ని పెట్టి కొట్లాడాలని చెప్పినటువంటి నేపథ్యం, నువ్వు డాడీగా నిరూపించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన పార్టీ సీరియస్గా స్పందించింది అని మనం అనుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.